చంద్రబాబులాగా మేనిఫెస్టో పేరుతో తాము దగ్గా చేయబోమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. హామీల అమలు విషయంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలుపరిచి దేశ రాజకీయాల్లోనే సీఎం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారన్నారు బొత్స. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలైన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్రం ప్రధానికానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన చేసి వాస్తవం చేసి ఆ వస్తున్న డబ్బులు ఆరుకొరకు మరి సరిపోదు అనేది ఆయన కూడా ఆలోచన చేసి వారి కుటుంబాలు కూడా బాగోవాలని, వాళ్ళ పిల్ల పాప కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని మరి ఇవాళ 25,000 రూపాయల జీతం వరకు ఎవరైతే అవుట్సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నవరత్నంలో తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పిన విషయాన్ని ఇలా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. రైతులకి ఏదైతే భరోసా ఉందో ఆ పంట కోసం మదిపిస్తామని చెప్పాం. రైతు ఎందుకు అప్పు చేస్తాడు? పంట కోసం అప్పు చేస్తాడు. పంట కోసం అప్పు చేస్తాడు. ఆ అప్పుని 13,500 ఉన్నదాన్ని ఈవేళ 16,000 చేస్తాం. అది 3 విడతలుగా చేస్తాం. అంతే తప్ప నేను టీడీపీ అని మోసం దగా మాయా వాళ్ళతో మమ్మల్ని మాకు వాళ్ళకి కంపారిజన్ లేదు. నక్కకి నాగలోకానికి తేడా అంటాం కదా. టీడీపీ పార్టీ ఒక నక్కల పార్టీ, మాది నాగలోకం పార్టీ. ఆ నవరత్నాలు కొనసాగిస్తూ ఎక్కడైతే నవరత్నాల్లో ఎక్కడైతే ఇంకా పెంపకం చేసి పెంచినప్పుడు వాళ్ళకి వచ్చి దానివల్ల ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు విద్యని, ఇటు వైద్యాన్ని, ఇటు వచ్చి మీ వ్యవసాయాన్ని, అటు అన్నింటినీ కూడా మరి బేరీజు వేసుకుంటూ మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేశారని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని, దీన్ని ఆశీర్వదించాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసి మీతో మంచి చేసుకుని మీతో చిరకాలం మీ తాలుగా మీ మన్నలు పొందడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.